అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. సహోదర మహాశయులారా, ఈ దౌర్జన్యం మనం ఏమనుకుంటామంటే కేవలం ఎవరిదైనా సొమ్మును అన్యాయంగా లాక్కున్నట్లయితే అది మాత్రమే దౌర్జన్యం అని అనుకుంటాము. కానీ వాస్తవంగా సర్వమానవాళి యొక్క శాంతియుత ధర్మమైన ఇస్లాం దౌర్జన్యానికి ఎన్నో విషయాలను తెలియజేస్తుంది. ఆ విషయాలన్నిటికీ దూరంగా ఉండాలి. మరి ముఖ్యంగా ప్రధానంగా మహాభయంకరమైన దౌర్జన్యం ఏమిటంటే, ఖురాన్ ద్వారా తెలిసే విషయం ఏమిటంటే, మహాభయంకరమైన దౌర్జన్యం నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన అల్లాను కాదని సృష్టి రాసులను నీవు ఆరాధించడం. ఇది మహాభయంకరమైన దౌర్జన్యం. ఈ దౌర్జన్యం ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించబడదు. ఇన్నల్లాహ లా యగ్ఫిరు అన్ యుష్రక బిహి వ యగ్ఫిరు మా దూన జాలిక లిమన్ యషా. నిశ్చయంగా సృష్టికర్త అయిన అల్లాహ్ తనకు భాగస్వామ్యాన్ని కల్పించడాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించడు. అది తప్ప మరేదైనా పాపం తను తలిచిన వారి కోసం క్షమిస్తాడు. ఇది దౌర్జన్యమని మనం ఎలా చెప్పగలుగుతామో ఖురాన్ మరొక అధ్యాయంలో తెలియజేయడం జరుగుతుంది. ఇన్న షిర్క లజుల్మున్ అజీం. నిశ్చయంగా సృష్టికర్త అయిన అల్లాహకు భాగస్వామ్యం కల్పించడం మహాభయంకరమైన దౌర్జన్యం, అన్యాయం, జుల్మ్. జుల్మ్ అంటే అంధాకారం, దౌర్జన్యం, అన్యాయం, ఒకరి హక్కును కాలరాయడం, ఇలాంటి అర్థాలు జుల్మ్ అన్న పదానికి వస్తాయి. కాబట్టి సహోదర మహాశయులారా, సహోదరిమనులారా, మనతో ఎట్టి పరిస్థితుల్లో కూడా జుల్మ్ కాకుండా, అంటే మనల్ని సృష్టించిన సృష్టికర్త అయిన అల్లాహకు భాగస్వామ్యం కల్పించకుండా మనం చూసుకోవాలి. మనస వాచ కర్మన అన్ని వేళల్లో సంపూర్ణ నమ్మకం అల్లాహపై మాత్రమే ఉండాలి. ఇది మాత్రమే సరి అయిన విశ్వాసం. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇంకా ఎన్నో మహాపాపాలు, అంధకారాలు, సామాజిక రుగ్మతలు ఉన్నాయి. అవన్నీ కూడా జుల్మ్ యొక్క కోవలోకి వస్తాయి. వాటి నుంచి కూడా మనము రక్షించబడాలి. మరి ముఖ్యంగా ఈ జుల్ములో మొదటి స్థానం ఏదైతే ఉందో, మహాభయంకరమైన జుల్మ్, దౌర్జన్యం ఏదైతే ఉందో, అంటే నిన్ను సృష్టించిన నీ సృష్టికర్త అయిన అల్లాను కాదని సృష్టి రాసుల్ని నీవు ఆరాధించడం. ఖురాన్ ప్రకారం ఇన్నహు మన్ యుష్రిక్ బిల్లాహ్ ఫఖద్ హర్రమల్లాహు అలైహిల్ జన్న వమావాహున్ నార్ వమా లిజ్జాలిమీన మిన్ అన్సార్. నిశ్చయంగా ఎవరైతే అల్లాహ్తో పాటు సాటి కల్పిస్తారో వారి కోసం స్వర్గం నిషిద్ధం, వారి నివాస స్థలం నరకం, మరియు ఇలాంటి దుర్మార్గులకు సహాయపడే సహాయకుడు ఎవరు ఉండరు. 5వ సూర 72వ ఆయత్. ఇందులో దుర్మార్గులకు, దౌర్జన్యం చేసేవారికి, అన్యాయం చేసేవారికి, జుల్మ్ చేసేవారికి ఎవరి సహాయం కూడా ఉండదు. అల్లాహ్ యొక్క సహాయం ఉండనే ఉండదు అని స్పష్టంగా తెలియజేయడం జరిగింది.